హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. మనం భోజనం చేసేటప్పుడు ఎన్ని వెరైటీస్ ఉన్నా ఏదైనా రోటి పచ్చడి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. మరి అలాంటి రోటి పచ్చడిలో ఫస్ట్ ప్లేస్ ఏందండి, పుంటికూర రోటి పచ్చడి. అదేనండి, గోంగూర రోటి పచ్చడి అని కూడా అంటారు. సో ఈరోజు మీకోసం అలాంటి టేస్టీగా ఉండే పుంటికూర రోటి పచ్చడి చూపించబోతున్నాను. సో దానికోసం కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇలా ఆల్రెడీ నేను పుంటికూరను ఆకులుగా తుంచి చక్కగా వాష్ చేసి పెట్టుకున్నానండి. సో చూసారు కదా, ఈ విధంగా వీటిని ఇలా కడాయిలోకి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఇంచుమించు 2 కట్టల పుంటికూర తీసుకున్నాను అనమాట. సో ఈ కొన్ని ప్రాంతంలో పుంటికూర ఎర్ర పుంటికూర అని అంటారు, కొంతమంది దగ్గర గ్రీన్ కలర్ పుంటికూర అంటారు. 2 రకాలుగా ఉంటుంది. సో కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది, ఒకటి చక్కగా పుల్లగా ఉంటుంది. సో నేను తీసుకుంది కాస్త పులుపు తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా కడాయిలోకి వేసుకొని ఉడికించుకుందాము. మీరు చూస్తున్న ఈ కడాయి ఉంది కదండి, ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, బర్నర్ బ్రాండ్కి సంబంధించింది. సో దీనికి ఈ విధంగా స్టిక్కర్ని ఈజీగా రిమూవ్ చేయగలిగాను. చూసారా, ఇలాంటి మనకి గమ్ మార్క్స్ లేవు. సో ఇదొక టిప్ అనుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా స్టిక్కర్స్ తీసేస్తే మనకి ఇలాంటి గమ్ మార్క్స్ పడవన్నమాట. సో చూసారు కదా, ఇలా ఇప్పుడైతే మనం పుంటికూరని కలిపేసుకుందాము. సో కలర్ చేంజ్ అవుతూ ఉంది, చూసారు కదా, బాగా దగ్గర పడుతూ ఉంది. ఇలా చక్కగా పుంటికూర దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సో ఆల్మోస్ట్ దగ్గర పడుతూ ఉందండి. ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం తగినంత పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో పుంటికూర అడుగంటకుండా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ పుంటికూర దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో అయిపోయిందండి, పుంటికూర బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసి అదే కడాయిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. సో మీరు కారం ఎంత తింటారో దానికి సరిపడా గ్రీన్ చిల్లీ వేసుకోండి. సో ఇక్కడైతే నేను 8 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. సో ఇవి కాస్త వేగిపోవాలి. అలాగే దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా వేయించుకోవాలి. సో పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అలాగే వేసుకున్నా పర్వాలేదు. ఇవి వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. సో జీలకర్ర కూడా వేయించుకోవాలండి. దాని తర్వాత 1/2 కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పుంటికూర పచ్చడికి మంచి ఫ్లేవర్ టేస్ట్ రావాలంటే ఈ విధంగా పల్లీలు వేసుకోవాలి. సో చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా పల్లీలు కూడా యాడ్ చేసుకొని పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి కూడా చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని దీంట్లోకి వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ పుంటికూర పుల్లగా ఉంటుంది కదండి, చింతపండు ఎందుకు వేసుకున్నారు అని అనుకుంటారేమో. నేను తీసుకున్న పుంటికూర పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా వేగిపోవాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతనే ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సో మీ దగ్గర నూరుకోవడానికి రోల్ ఉందనుకోండి, మంచిగా చక్కగా రోల్లోనే రుబ్బుకోండి, లేదంటే ఇలా మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. సో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కాస్త గరుకుగా ఉండే ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. సో ఎందుకంటే మనం మళ్ళీ పుంటికూర వేసుకుంటాం కదా, అందుకని. సో ఈ పుంటికూర కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని 2 కూడా కలిపేసుకొని చక్కగా మిక్సీ పట్టించుకోండి. చూడ్డానికి పుదీనా చట్నీ లాగా అనిపిస్తుంది కదా. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి 2 కూడా బాగా కలిసిపోయే విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సో ఇవన్నీ కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. సో తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టించుకున్న పుంటికూర చట్నీ దీంట్లోకి వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు టేస్ట్ చూడండి, సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు.
కమ్మగా టేస్ట్‌గా ఉండే మన పుంటికూర చట్నీ రెడీ అయిపోయిందండి. సో, రెగ్యులర్‌గా చేసుకునే పుంటికూర చట్నీకి బదులుగా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. మీరు ఎప్పుడన్నా సింపుల్‌గా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కూడా ఈ రకంగా పుంటికూర చట్నీ ప్రిపేర్ చేయొచ్చు. సో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి థ్యాంక్ యూ. నమస్తే. బాయ్. నేను మీ సమత.